అంటే ఒక తండ్రికి బాధ్యతలు ఉంటూ ఉంటాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంట్లో తొందరగా పిల్లలకు చదువుకోవాలి, వయసు వచ్చిన తర్వాత వివాహం అవ్వాలని ఆ బాధ్యత అయిపోయింది. ఆ ట్రాన్స్లో నుంచి ఇంకా బయటపడక ముందుగా లక్ష్మి డాడీ ఇలా రావాలి అంటే రావడం జరిగింది. మీడియా సోదరులకు, వేదికలో ఉన్నటువంటి నా చిరకాల మిత్రుడు, నా నిర్మాత గిరిబాబుకి, దర్శకునికి, నటీనటులకు, మిగతా సాంకేతిక నిపుణులకు, ఈ సినిమా సహ నిర్మాత ఆయన రాను అన్నారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గాంధీ గారి పాత్ర రండి, తప్పులేదు. దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు వెనకుండాలి. ఈ రోజుల్లో వాళ్ళే ముందుంటున్నారు. ధైర్యస్తులు, సహ నిర్మాత వేదిక మీదకి రావడం, 10 మందికి పరిచయం, తప్పులేదు. బుకే ఇక్కడికి తీసుకురా, బుకే పాపకే పోయా, కూర్చోండి, వేదిక మీద కూర్చోండి. సినిమా చాలా కష్టం. డబ్బు పెడతాం, వస్తుందో రాదో తెలియదు. చెత్త సినిమా తీయాలని ఎవరు అనుకోరు. ఇది సక్సెస్ అవుతుందని ఒక్కొక్కసారి అనుకుంటాం, అది ఫెయిల్ అవుతుంది. ఇది పర్వాలేదు అనుకుంటాం, సూపర్ హిట్ అవుతుంది. అంతేగాని బాగోలేదు అనుకున్న కథను ఎవ్వరూ తీయరు. సముద్రంలో నీళ్లు పోసినట్టు అవుతుంది, డబ్బు వేసేసినట్టు అవుతుంది. కాబట్టి సినిమా పరిశ్రమలు ఈ చరిత్రలో సక్సెస్లు తీసిన వాళ్ళు ఫెయిల్యూర్స్ తీశారు, ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు సక్సెస్లు తీశారు. జీవితంలో సక్సెస్సే నాకు ఫెయిల్యూర్ లేదు అంటే అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అది అందరికీ తెలుసు, అయినా మనకెందుకు అనుకుంటూ ఉంటారు, వాడు చెప్పుకుంటే చెప్పుకున్నాడని. లక్ష్మీ ప్రసన్న నాకు నిర్మాత అవ్వడం ఇష్టం లేదు, నటి అవ్వడం అసలు ఇష్టం లేదు. కేవలం విష్ణు ఎంకరేజ్మెంట్. చదువుకున్నది చాలు, ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడే వ్యాపారం చేసుకుందాం అంటే మెల్లగా విష్ణు ప్లాన్ చేసి టీవీ ఛానల్స్కి దింపాడు. అక్కడ అందరూ ఇది నిజం, నేను నిజాలు మాట్లాడతానని మీకు తెలుసు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికైనా వెళితే ఏమండి మీ అమ్మాయి ఎక్కడ అన్నారు. మా అమ్మాయి అంటే అదేంటి లక్ష్మీ ప్రసన్న. ఎందుకమ్మా? టీవీల్లో ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందండి. ఇలా చెప్తూ ఉంటే పలు సందర్భాల్లో ఇది సత్యం, చాలా ఆనందం వేసింది. ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం అక్కర్లే. డబ్బు తీసుకురావాల్సిన అక్కర్లేదు. బిడ్డలు క్యారెక్టర్ బాగుంటే చాలు, 10 మంది శభాష్ అనిపించుకుంటే చాలు. పిక్చర్ బాగా అడగపోయినా పర్వాలేదు. చండాలంగా ఉందిరా అమ్మాయి, చండాలంగా తీసిందిరా సినిమా అంటే బాధ. సినిమా పర్వాలేదు, డబ్బులు వచ్చుతాయో రాదో అన్నా తప్పులేదు. ఏ బిడ్డలైనా మంచి ప్రవర్తనతో సొసైటీలో బ్రతికినప్పుడే తల్లిదండ్రుల జీవితం చరితార్థం అవుతుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా టీవీలో నుంచి సినిమాలోకి వచ్చి రాఘవేంద్రరావు నా సోదరుడు సినిమాలో ఒక నంది అవార్డు రావడం, ఇట్ ఈస్ షాక్ టు మీ. ఆ స్క్రీన్లో, ఆ గెటప్లో అలా చేయడం. అలాగే గుండెల్లో గోదావరి చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా. గుండెల్లో గోదావరి ఆ ఎండల్లో పోయి తీయాల్సిన అవసరం లేదు, ఉన్నది చాలు. ఎంతవరకు తృప్తి దేవుడిచ్చాడు, ఏమీ లేని వాళ్ళకు ఈ మాత్రం ఇచ్చాడు మనకు. మన వల్ల ఏంది 10 మందికి సహాయం చేయగలుగుతున్నాం. ఇంకా ఎందుకు తల్లి నువ్వు కష్టపడడం? భర్తతో హ్యాపీగా ఉంటూ, ఇదిగో ఇక్కడ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తనకున్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటే ఇలా అడుగుపెట్టింది. ఏదైనా ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైన అడుగు ఇక్కడ సినిమా రంగం. డబ్బులు ఒక సినిమాలో వచ్చినవి, ఒక సినిమా ఫెయిల్ అయితే అన్ని 4 సినిమాల్లో హిట్ అయింది, పోతుంది లెక్క. అందరికీ తెలిసిందే. డబ్బు పోతే మళ్ళీ రాదు. నేను చెప్తూ ఉంటాను, డబ్బు పోతే పోయింది కానీ పరువు మాత్రం పోకూడదని. నా కుమార్తెని సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, సినిమా చూడని వాళ్ళు కూడా ఏమండి చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. దాంతోపాటు పాప టీవీలో మా అమ్మాయి సాంగ్ పడింది, ఒకరోజు విష్ణు తీసుకొని వినిపిస్తే గుర్తుపట్టలేదు. చివరిలో లక్ష్మి అలా అన్న, అవును అన్నాడు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ రవి కొంచెం ఫోన్ చేశాను. రియలీ ఐ అప్రిషియేట్ రవి, నువ్వు అంత అద్భుతంగా పాప అదే లక్ష్మీ ప్రసన్న గొంతును
ఆ విధంగా అందంగా చేసి ఇట్ ఈస్ షాక్ టు మీ. నేను పాట పాడలేను. గిరిబాబు అన్నట్టు నాకు సంగీత జ్ఞానం ఉంది కానీ పాట పాడలేను రా. సంగీతం అయితే నా పిక్చర్స్లో అన్ని అద్భుతమైన పాటలు. సంగీత జ్ఞానం అనకరా మూర్ఖుడా. సంగీతం జ్ఞానం ఉంది, పాడలేకపోవచ్చు. కానీ డైలాగును సరిగమ బదలిసలాగా చెప్పగలను. డైలాగు చెప్పేటప్పుడు కూడా సరిగమ పదనిసలు ఎలా ఉండాలో అంత హెచ్చుతగ్గులుగా డైలాగ్ ఉన్నప్పుడే ఆ డైలాగ్ రాణిస్తుంది. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండాలి డైలాగ్కు. ఒకటే వచనంలాగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మన ఇండస్ట్రీలో, ఎక్కువ శాతం. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి డైలాగ్ చెప్పడంలో కూడా లక్ష్మీ ప్రసన్న వండర్ఫుల్. అది గుండెల్లో గోదావరి కానీ, అది కానీ, ఈ సినిమా కానీ. ఈ సినిమా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేసింది బిడ్డ. ఫస్ట్ ఫైట్ చూసిన వెంటనే అరే వంశీ ఏంటి ఇది, ఎలా తీసావు ఫైటు, ఎలా లక్ష్మి చేసింది అనిపించింది. ఆమె ఫైట్ మాస్టర్ కూడా పిలిచి అడిగాను. ఫైనలీ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. వాళ్ళు అన్నట్టు మన వాళ్ళు ఎవరు అన్నారు, డైరెక్టర్ అనేవాడు ముందు స్క్రిప్ట్ చూసుకుని ఎంత కావాలో అంతే తీయాలి. అప్పుడే నిర్మాతకు అక్కడే మిగిలినట్టు లెక్క. అంతేగాని తనకు మించిన భారం ఏదో ఒకటి అనుకొని ఏదో ఒకటి తీసి ఆ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేసి నెల రోజులు కట్ చేసి కోట్ల రూపాయలు పెట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అంత గ్యాస్ కబుర్లు ఎక్కువైపోయినాయి. నిజమైన నిర్మాతలు చనిపోయారు. మంచి దర్శకులు కూడా మనకున్నది ఏదో అతి తక్కువ మంది. కాన్సన్ట్రేషన్ లేక, సబ్జెక్టు ముందు తయారు చేసుకొని సినిమాకి వెళదామని లేక చాలామంది నిర్మాతలు కూడా మోసం చేస్తున్నారు కొంతమంది దర్శకులు. నిర్మాత బ్రతుకున్నప్పుడే, చిన్న నిర్మాత బ్రతుకున్నప్పుడే బాగుంటుంది. నేను ఒకప్పుడు చిన్న నిర్మాతని, ఈ రోజుకి చిన్న నిర్మాతనే అంటాను. ఫైనాన్స్ దగ్గర డబ్బు తీసేసుకొని ఆ ల్యాబుల దగ్గర సినిమాలు ఆగిపోయి అందరికీ మోసాలు చేసేవాడు వాడు పెద్ద నిర్మాత కాదు, వాడు పెద్ద దొంగ. తీసుకున్న అప్పును రూపాయికి వాడికి ఇచ్చిన గౌరవప్రదంగా ఇచ్చేసి ఎవరికి నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ కరెక్ట్గా డబ్బు ఇచ్చేసి అనుకున్నది ఇవ్వలేకపోతే, అయ్యా నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా, ఇవ్వాలనుకున్నా 1 రోజులు ఇవ్వచ్చా అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని సినిమా రిలీజ్ చేసిన వాడి నిజమైన నిర్మాత. అది మేమే చేస్తున్నాం, ఇది సెల్ఫ్ డబ్బా కాదు. ఆ విధంగానే నా కూతురు కూడా చేస్తోంది. అంతేగాని ఇతరులను మోసం చేసి, ఫైనాన్సర్స్ని మోసం చేసి సినిమాను తీయకూడదు. ఇక నాకు చిన్న బిడ్డ నుంచి తెలుసు, మంచి నటుడు, అద్భుతమైన నటుడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బ్రహ్మాండంగా పోషిస్తాడు. రియలీ ఐ అప్రిషియేట్. ఇట్ ఈస్ నాట్ జోక్. నువ్వు ఒక పరిమితమే కాదు. అలాగే రైటర్ కూడా రియలీ నాకు బాగా ఇష్టమయ్యా. నేను చాలామంది నా మన ప్యానల్లో ఎంకరేజ్ చేశాను. నేను తొందరలో అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు వద్దు, మనం కలిసి చేద్దాం. ఇంకా వేదిక మీద నువ్వు కూడా బాగా చేస్తుంటావు, కామెడీ చూశాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యూ ఆల్సో. ఇక్కడ నేను ఇతను చెప్పాను, విలన్గా చేసిన ఎక్స్ప్రెషన్స్ హీరోగా చేయలేము. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్ ఈవెన్ టుడే. ఒక విలన్గా ఎన్ని రకాల మాడ్యులేషన్స్తో డైలాగ్ చెప్పగలను. ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. ఛాలెంజ్ అనే పదాన్ని అనకూడదు, కానీ నేను ఎప్పుడు కంఠంలో ప్రాణంతో వరకు నాకు పోటీ లేదు అని అనుకుంటాను యాజ్ ఎ విలన్గా. రమ్మండి ఒక డైలాగ్ ఇచ్చి ఎక్కడ ప్రజలు నొక్కితే ప్రజలు చప్పట్లు పడతారో ఆ విధంగా చెప్పగలను. ఒకే టైపు డైలాగులు ఉండవు. ఒక డైలాగు నువ్వు సినిమాలో ఒకే టైపు చెప్పకూడదు, అది అప్పచెప్పినట్టు అవుతుంది. పెద్దబాల శిక్ష చదువుకుంటూ ఉంటాం. అలాగా ఎవ్వని తేజనిందు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమి అలా చదువుకుంటూ ఉంటాం. కాబట్టి విలన్ అంటే తప్పు కాదు, ప్రతి కథానాయకుడు. ఆ ప్రతి కథానాయకుడు చాలామంది నన్ను బిగినింగ్లో విలన్ వేషాలన్నాడు. ఒరే మూర్ఖులారా, ప్రతి కథానాయకుడు రా. నిజ జీవితంలో విలన్ కాదరా మేము, సినిమాలో విలన్స్ అంటే ప్రతి కథానాయకుడు. రావణాసురుడు ప్రతి కథానాయకుడు, అలాగే హీరో కూడా అంటారు. కాబట్టి ప్రతి నాయకుడికి, ప్రతి కథానాయకుడికి ప్రతి నాయకుడు ఉండాలి. ఒక హాస్య నటుడు ఉండాలి. వాడిని దీమనండి హీరో అనేవాడిని హీరో అంటారు నాయకుడు, వాడిని సినిమాతో దీమనండి. 10 మంది నటీనటులు కలిసి తీస్తేనే హాస్యం, శృంగారం అన్ని రకాలు ఉండాలి. కాబట్టి ఆడపడుచులు లక్ష్మీ ప్రసన్న సినిమా చాలా బాగుంది అని చెప్పినప్పుడు
నేను చాలా ఆనందించాను. సహజంగా ఒక పెగ్గు మందు దగ్గర ఉండే 2 పెగ్గులు మందు తీసుకున్నా. నా స్నేహితుడు ఒకతను చెప్పేవాడు, ప్రజలకు మనం భయపడకూడదురా, దొంగతనం చేసినప్పుడు మోసం చేసినప్పుడు మనం ప్రజలకు భయపడాలి. మనం మందు తీసుకుంటే మన సొంత డబ్బు మన ఇంట్లో ఎప్పుడో సరదాగా తీసుకుంటే అది ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఎందుకురా దొంగతనంగా బ్రతకాలి. నిజ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామో అది ప్రజలకు తెలియాలి అని చెబుతూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పాను అది కూడా. కాబట్టి మై డాటర్, బిడ్డను ఏదో పొగడకూడదు, కానీ భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, సినిమా పరిశ్రమలో ఉండే చిన్న పెద్ద ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మంచి పేరు తెచ్చుకొని సినిమా బాగుంది, దీనికి ₹1 మిగులుతుంది. సహనిర్మాత కూడా ఇప్పుడు అడిగాను, పెట్టిన డబ్బు వచ్చేస్తే మనకు డబ్బు మిగిలిపోయినట్టే. మనం ఏవైతే ₹1 పెడతామో అది వచ్చేస్తే డబ్బు వచ్చేసినట్టు లెక్క. లాభం లేకపోయినా పర్లేదు, కానీ దీనికి లాభం కూడా కాస్త వచ్చింది. షీ సేఫ్, వండర్ఫుల్. కేవలం ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను నేను, నాకు ఇటువంటి మంచి బిడ్డలను ఇచ్చిన దానికి. పత్రికా సోదరులకు మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గాంధీ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ అండి. మీరు సహ నిర్మాత, చాలా సంతోషం. పేరు నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆశీస్సులు, వందనాలు, బెస్ట్ ఆఫ్ లక్. మనోజ్ కుమార్ వివాహానికి వచ్చిన వాళ్ళకి, రాలేకపోయిన వారికి, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో రాలేకపోయిన వారికి, వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ ద్వారా నా బిడ్డకు, నా బిడ్డను, నా మనోజ్ని, ప్రణతిని ఆశీర్వదించమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కడూ చిన్న నిర్మాతే. ఫైనాన్స్ బాగా రాసుకో. ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకొని రిలీజుకు ఇబ్బందులు పడి ఒక 10 కోట్లలో సినిమా తీయాలనుకుంటే 20 కోట్లలో ఫాల్స్ ప్రెస్టేజ్తో ఎవరితో ఎంకరేజ్ చేసి తీసి లాస్ట్ మినిట్లో అందరికీ ఎగ్గొట్టి అలా మోసం చేసేవాడు పెద్ద నిర్మాత కాదు, వాడు ఒక లఫూట్. అండర్లైన్ ది పాయింట్. కష్టపడి వచ్చి చిన్న సినిమా తీసి చిన్నగా ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ స్నేహితుల దగ్గర తీసి కష్టపడి ఇటువంటి నిర్మాతలే చిన్న నిర్మాతలే గొప్ప నిర్మాతలు. ఆ చిన్న నిర్మాతలకు ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటాను, నేను ఉన్నాను కూడా. దట్స్ అధైర్యపడక్కర్లే. ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, దేవుడు గొప్ప, ఇంకెవడు గొప్ప కాదు. తర్వాత ఈ వివాహం విషయంలో ఉండిపోయి నాకు కొన్ని విషయాలు దాదాపు 4 మాసాల నుంచి తెలియదు. తెలిసినప్పుడు కొన్ని నిజాలు మాట్లాడాల్సి వస్తే సినిమా ఇండస్ట్రీ తరఫున నేను మీ దగ్గరకు వచ్చి నేను కరెక్ట్గా మాట్లాడతాను. ఎందుకు భయపడాలి? 60 సినిమాలు తీసాం, 550 చిత్రాల్లో నటించాం. ఏమిటి జూనియర్ ఆర్టిస్ట్ ఎలా కష్టపడతారు, కారు డ్రైవర్ ఎలా కష్టపడతాడు, చిన్న వాళ్ళు ఎలా కష్టపడతారో ఆ కష్టాన్ని తెలిసి వచ్చిన వాడిని, ఎవరికి మోసం చేయని వాడిని. కాబట్టి చిన్న నిర్మాత అంటే కాదు, ఎవరైతే చిన్న సినిమాలు తీస్తున్నారో వారి పెద్ద నిర్మాతలు, వారి నిజమైన నిర్మాతలు, వాళ్ళకి ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటాను. ఈ దాదాగిరికి, ఈ రుబాబుకు భయపడం. ఎంతో కాలం దాదాగిరి ఉండదు, రుబాబు ఉండదు. విర్రవీగిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి విర్రవీగకూడదు, మనం నథింగ్. కాబట్టి ఉన్నంతకాలం మంచి చేసి అందరితో కలిసిమెలిసి, సినిమా ఇండస్ట్రీ ఎవడబ్బసము కాదని అందరిది అని కలిసిమెలిసి చేసుకున్నప్పుడే ఇది వంది ఒక కాపురం. ఈ కాపురం బాగుండాలి. గుట్టుగా గోప్యంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా గుట్టు గోప్యంగా మనం ఉండి మన వల్ల ఇది సహాయం చేసి నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండాలని నా కోరిక, పెద్దవాళ్ళ కోరిక నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ.